వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. ప్రేమోన్మాది ఘాతకం, విజయవాడలో వ్యాపారి దారుణ హత్య. జగ్గయ్యపేటలో నిలకడగా డయేరియా. జూలై 1వ తేదీ సామాజిక భద్రతా పెన్షన్లు. ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే సృజన ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ బృందావన కాలనీలో గురువారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు యువతి తండ్రిని కత్తితో నరికి హత్య చేసిన సంఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాధరపురానికి చెందిన కంకిపాటి శ్రీరామచంద్ర ప్రసాద్ 56 సంవత్సరాలు. లబ్బిపేటలోని బృందావన్ కాలనీలో సింధు భవన్ సమీపంలో కిరాణా షాపు వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్నారు. ఉదయం వచ్చి వ్యాపారం నిర్వహించుకుని రాత్రి ఇంటికి వెళ్తుంటాడు. ఆయన కుమార్తె బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. గత కొన్ని నెలలుగా ఒక ప్రైవేట్ స్కూల్లో పీటీ టీచర్గా పనిచేస్తున్న విద్యాధరపురానికి చెందిన మణికంఠ ప్రేమిస్తున్నానని తనను పెళ్లి చేసుకోమని శ్రీ రామచంద్ర ప్రసాద్ కుమార్తె వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు మణికంఠను మందలించారు. గురువారం సాయంత్రం తండ్రితో పాటు కుమార్తె కూడా షాపుకు వెళ్ళింది. రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇద్దరూ కలిసి తిరిగి వస్తుండగా ఆ సమయంలో వారిపై కోపం పెంచుకున్న మణికంఠ అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీరామచంద్ర ప్రసాద్ పై దాడి చేసి తిరిగి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే వ్యాపారి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మణికంఠను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేసి జగ్గయ్యపేటలో నిలకడగా డయేరియా కేసులు దాదాపుగా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా గురువారం 2 మహిళలు వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా 4 డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 7 చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో 4 వార్డులు డయేరియా బాధితులకు కేటాయించగా 3 వార్డులు ఖాళీ అయ్యి 1 వార్డులో మాత్రమే బాధితులు చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా జగ్గయ్యపేటలోనే ఉంటున్న డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డయేరియా నివారణ చర్యలు చేపట్టారు. షేర్ మహమ్మద్ పేట, చిల్లకల్లు, వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామంలో వైద్య శిబిరాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణంలోని కాకాని నగర్లో డయేరియా సోకి చికిత్స అనంతరం కోలుకున్న రోగులు ఇంటికి వెళ్లి డిఎంహెచ్ఓ సుహాసిని వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాకాని నగర్, చెరువు బజార్, షేర్ మహమ్మద్ పేట గ్రామాల్లో వైద్య సిబ్బందితో కలిసి క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ చేయించారు. వాడే విధానాన్ని డిమాన్స్ట్రేషన్ చేసి చూయించారు. డయేరియా నివారణపై అవగాహన కల్పించడం కోసం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి పేట ప్రాంతంలో డయేరియా విజృంభించిందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పారు. అన్ని విభాగాల సమన్వయంతో నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ హరీష్, 3 మండలాల పిహెచ్సిలు వైద్య బృందం పాల్గొని వైద్య సేవలు అందిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులోని డయేరియా వ్యాప్తి కారణంగా మండల కేంద్రం పెనుగంచిప్రోలులోని పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత 3 రోజులుగా గ్రామంలో చెత్త కుప్పలు తొలగించడంతో పాటు వీధుల్లో మురికి కాలువల్లో బ్లీచింగ్ చల్లడం, సర్పంచ్ వేలుపుల పద్మకుమారి పర్యవేక్షణలో ఓవర్ హెడ్ ట్యాంక్ ను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత మరియు పరిసరాల శుభ్రత పాటించి గ్రామ పంచాయతీ వారికి సహకరించాలని కోరారు. 1వ తేదీ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ డాక్టర్ జి సృజన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం రాత్రి సచివాలయం నుంచి కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి సృజన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,35,477 మంది పింఛన్దారులకు 160.53 కోట్ల మొత్తాన్ని అందించనున్నట్లు తెలిపారు. జూలై 1వ తేదీ ఉదయం 6 గంటలకు లబ్ధిదారుల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అదే రోజు పూర్తి స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగికి 50 గృహాలు చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు. మొత్తం 4 రకాల కేటగిరీల పెన్షన్లో 11 సబ్ కేటగిరీలకు చెందిన పెన్షన్దారులకు మొత్తం 7,000 చేస్తామన్నారు. ఇందులో జూలై మాసానికి సంబంధించి 4,000, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి
నెలకు 1000 రూపాయల చొప్పున ఏరియర్స్ మొత్తాన్ని 3000 పంపిణీ చేయాలని, మిగిలిన కేటగిరీలకు ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన విధంగానే పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే సృజన ఆగ్రహం. ఇదేనా క్రమశిక్షణ? ఉపాధ్యాయులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? ఉపాధ్యాయులే క్రమశిక్షణగా లేకపోతే విద్యార్థులకు ఏమి నేర్పిస్తారు అంటూ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సృజన చౌదరి ఉపాధ్యాయులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ టౌన్లోని గాంధీ మున్సిపల్ హై స్కూల్లో గురువారం పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సృజన చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కార్యాలయంలోకి వెళ్లి తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. పాఠశాల 9 గంటలకు ప్రారంభమైన 10:30 వరకు ఎవరూ రిజిస్టర్లో సంతకం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అలాగే కొంతమంది 3 రోజులుగా సంతకాలు లేకపోవడాన్ని పరిశీలించి ఆరా తీశారు. ఎందుకు ఉపాధ్యాయులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ మండిపడ్డారు. మరోసారి ఈ విధమైన పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, కిట్లను పంపిణీ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ RS సోషల్ టీవీ.